వస్తారా బయటికి, వస్తారా బయటికి, ఇడవాలి రావాలి రావాలి, బయటికి రావాలి. డిఐఓ గారు వెంటనే రావాలి, జిల్లాధికారి బయటికి వెంటనే. పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను వెంటనే, పరిష్కరించాలి ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్యలు వెంటనే. వస్తారా బయటికి, వస్తారా బయటికి. ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు మన కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఆగడాలు విచ్చలవిడిగా అవుతూ ఉన్నాయి. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కార్పొరేట్ విద్యా సంస్థలలో జరుగుతూ ఉంది. ఫుడ్ పాయిజన్లు అవుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి విఫలం చెందింది. ఈరోజు అనేక ఇబ్బందులతో విద్యార్థులు సతమతం అవుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఇప్పటికే కార్పొరేట్ విద్యా సంస్థలు వాళ్ళ అడ్మిషన్లు ప్రారంభించి ఈరోజు విద్యార్థుల మీద ఒక భారాన్ని మోపుతా ఉన్నారు. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలలో చదవలేని స్థితిలో ఉన్న ఏదైతే కొన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు జరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలు చేయడం వల్ల సామాన్యమైన ఒక విద్యా సంస్థల యాజమాన్యాలు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఈరోజు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థల మీద విజిలెన్స్ దాడులు చేయాలనేది ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే విద్యార్థులకు విడుదల చేయాల్సినటువంటి 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయో తక్షణం విడుదల చేయాలి. ఈరోజు బకాయిలు దాకా చాలా మంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయినా నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర ప్రభుత్వం వివరించడం అంటే విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తును ఆగం చేసే కుట్రలోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి తక్షణం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇస్తా అన్న హామీలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు ఇవ్వాల్సిన హామీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేయకపోతే ఈరోజు ప్రభుత్వ గురుకులాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్లు అయ్యి ఈరోజు చనిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి కనీసం దుప్పట్లు ఇవ్వలేదు, దోమతెరలు ఇవ్వలేదు. ఇప్పటికీ అకాడమీకి దగ్గర పడుతున్నా కూడా కనీసం వాళ్ళ చలికాలంలో ఈ చలి భరించలేక ఈరోజు టైఫాయిడ్, మలేరియా లాంటి ఫీవర్స్ వస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం కావచ్చు, జిల్లా అధికారులు కావచ్చు